Students, mainly today's program centric Gopal Reddy. Okay. So, when I was studied MSc in Gulbarga University, that time the same batch of other branch from zoology department, Gopal Reddy has completed his MSc zoology from Gulbarga University. And there he was a very good, brilliant student among the campus students, particularly in life sciences. Then he has got gold medal from the university. Afterwards, he has also got opportunity to join under PhD program, but unfortunately he has been not got admitted. Actually, he has qualified PhD before me. After completion of our courses, we came to our native places. Then he has got first time qualified. He got opportunity in zoology, but due to his family circumstances, he has not been admitted. Otherwise, he would be there in our university as the Department of Zoology. We felt many times because he is having that capacities. And even nowadays also with his professors, senior professors there in that university, he is going to be connected with them. I used to watch his communications in status, WhatsApp status, how can he going to communicate with his professors. Even in zoology also, eminent professors were there in Gulbarga. Many people were collaborated with the USA and Britain, Australia. They used to go to their continents and they were taught their students. అక్కడ కూడా చెప్పేవాళ్ళు వాళ్ళు 6 నెలలు ఇక్కడ టీచింగ్ చేస్తే 6 నెలలు వేరే దేశాల్లో వెళ్ళి చెప్పేటటువంటి గొప్ప శాస్త్రవేత్తలు కలిగినటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, మాకు ఉన్నారు, ఈవెన్ ఉస్మానియాలో కూడా ఉన్నారు. నేను ఈరోజు గోపాల్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనం టీచింగ్లో ఉన్నప్పుడు యాజ్ ఎ టీచర్ వీ షుడ్ హ్యావ్ టు డూ మెనీ అకాడమిక్ సపోర్టింగ్ యాక్టివిటీస్. టీచర్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ టీచింగ్ బట్ ఆల్సో షుడ్ హ్యావ్ టు డూ కాంట్రిబ్యూషన్ ఇన్ అకాడమిక్ స్ట్రెంగ్తెన్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా ఒక టీచర్ అనేటువంటి వాడు కేవలం బోధన కాకుండా బోధనతో పాటు బోధనకు ఉపకరించేటటువంటి ప్రక్రియలను చేస్తుండాలి. అందులో భాగమే ఈరోజు పుస్తక ఆవిష్కరణ. మేము చాలా సంతోషిస్తున్నాం మేడం, టీచర్స్ మీ అందరి సమక్షంలో మళ్ళీ మా మిత్రుని దగ్గరికి రావడం. మేము వెళ్తున్నాం, ఇక్కడ బీదర్ కొత్త యూనివర్సిటీ అయింది, బీదర్లో కొత్త యూనివర్సిటీ కావడం, అక్కడ బాటనీ డిపార్ట్మెంట్లో పేపర్స్ వాల్యుయేషన్ చేసేది ఉంది. మా గుల్బర్గా యూనివర్సిటీ నుంచి మా ప్రొఫెసర్ గారు చెప్తే మేము ముగ్గురం బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళం అక్కడ పేపర్లో మార్కులు వేయడానికి వెళ్తున్నాం. అందులో భాగంగా మధ్యలో వెళ్తున్నటువంటి దారి మార్గంలో మేము ఫోన్ చేసాం మా మిత్రునికి, గోపాల్ రెడ్డి ఇట్లా వెళ్తున్నాం మేమంటే, సార్ రండి సార్ దయచేసి ఇక్కడ నా పుస్తకం రెడీగా ఉంది, మీరు రిలీజ్ చేసుకోండి అంటే చాలా ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ, విద్యార్థులారా నేను ఒక చిన్న విషయం, ఎందుకంటే సమయం చాలా చాలా తక్కువ ఉంది, మేము అక్కడ వెళ్ళి మళ్ళీ 2-3 పనులను పూర్తి చేసుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. మేము సర్వసాధారణంగా బృందాదేవి మేడం చెప్పినట్లు మీలాంటి చిన్న పిల్లలను చూసి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. మీలాంటి చిన్న పిల్లల ఒక స్టేజ్ ముందు నిలబడి మాట్లాడారు. చాలా ఎంఎస్సి పిల్లలు ఉంటారు మనకు సాధారణంగా. అయితే మీరు చాలా చిన్నగా అమాయకమైనటువంటి పిల్లలు, భగవంతునితో సమానమైనటువంటి పిల్లలు, మనస్సును కలిగినటువంటి వాళ్ళు, నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు, ఏ విధమైన ఈర్ష్యా ద్వేషాలు లేనటువంటి వాళ్ళు. అర్థమైందా? అంత నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు ఎవరికి ఉంటుంది అంటే చిన్న మీలాంటి పిల్లలకు ఉంటుంది. మీరు దేవుళ్ళతో సమానం. దేవుళ్ళు అంటే ఎవరో కాదు. దేవుళ్ళు ఎవరంటే ఏ విధమైన ఈర్ష్య ద్వేషాలు, తర్వాత ఈ విధమైనటువంటి సామాజికంలో ఉండేటటువంటి అంశాలు వాటన్నిటికీ సుదూరంగా ఉండేవాళ్ళే దేవుడు. మీరందరూ దేవుళ్ళే. అయితే మనం పుట్టినప్పుడు ఎట్లా ఉంటాం? ఒక పలక ఏ విధంగా రాయనటువంటి ఒక నల్లబల్లలాగా ఉంటాం, లేదా ఏ విధమైన రాయనటువంటి ఒక చిన్న పేజీలాగా ఉంటాం. అర్థమైందా? ఆ పేజీ పైన మనం ఏం రాస్తే అట్లా తయారవుతాం. కాబట్టి మీరు మంచి నడవడికని కలిగి ఉండాలి. మంచి నడవడిక మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన గురువుల ద్వారా వస్తుంది. దీనికి ప్రధాన కారణం
ఇంతకుముందు బృందదేవి మేడం ఇప్పుడు డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. క్రమశిక్షణ, మీరందరూ క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇక్కడ అందరూ ఇట్లాంటి నిర్బంధమైనటువంటి పాఠశాలలో తప్పకుండా 90% కంటే ఎక్కువ క్రమశిక్షణ ఉంటుంది, నేర్చుకుంటారు. బలవంతంగా ఉండే వాళ్ళు కూడా విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. మీరందరూ కూడా క్రమశిక్షణను అలవర్చుకోవాలి. క్రమశిక్షణ అంటే ఏంటి సార్ అంటే ఓన్లీ టీచర్స్ ముందరనే మనం చక్కగా నిలబడము, డిసిప్లిన్గా ఉండడము అది కాదు. మీరు మీ నడవడికలో మీరు టీచర్స్ ఉన్నా ఉండకపోయినా మీ యొక్క చదవడము, పడుకోవడము, లేవడము, ప్రతి ఒక్క మీ పనిలో ఒక సిస్టమేటిక్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు కనుక డిసిప్లిన్ క్రమశిక్షణ నేర్చుకున్నారనుకోండి, చిన్నపిల్లలు ఎండ కొడుతుందా? మీరు బాగా వినాలమ్మా. క్రమశిక్షణనే మనిషిని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోగలుగుతుంది. క్రమశిక్షణే మీ ఆయుధం. మీ ఆయుధం ఏంది చెప్పండి? మీ ఆయుధం ఏంది? క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అంటే ఇప్పుడు చిన్న ఉన్నారు కదా, బాగా మైండ్లో పెట్టుకోండి. క్రమశిక్షణ అంటే ఏంటి తర్వాత మీరే నేర్చుకుంటూ పోతారు. మీ గురువుల ద్వారా దశల వారీగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. తర్వాత మీరు మీ యొక్క చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని కుటుంబాన్ని బాగా చూడాలి. మీ కుటుంబం ఎట్లా ఉంది, అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళందరినీ చూస్తూ మనసులో పెట్టుకొని మీరు ఒక చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం అంటే పెద్ద పెద్ద ఏదో కాదు. అప్పుడు మేము చదవడానికి చాలా కష్టపడేటటువంటి వాళ్ళం. మేము కూడా పిహెచ్డీ అవి చేస్తున్నప్పుడు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో రాత్రి పడుకొని మళ్ళీ ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి కంప్లీట్ చేశాం. మీకు అట్లా కాదు కదా, అన్నీ మీకు కావాల్సిన సదుపాయాలు అన్నీ వచ్చినాయి. ఈవెన్ పాఠశాలకు కూడా మా నాన్న వాళ్ళు చదువుతున్నప్పుడు ఒక 10-12 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు కేవలం ఈ పాఠశాల చదవాలంటే. చూడండి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మీరు ఇంకా అదృష్టవంతులు. మీరందరూ ఒక దగ్గర ఉండి టీచర్స్ అందరూ మీ దగ్గరనే ఉండి చదువు చెప్తున్నారు. ఒక ఆశ్రమ పాఠశాల, ప్రాచీన కాలంలో ఆశ్రమ పాఠశాల ఎట్లా ఉందో అదే ఇవన్నీ కూడా. ఇక్కడ టీచర్స్ మీకు చాలా దగ్గరగా మీ ప్రతి అనునిత్యం మీతో పాటు ఉంటారు. చాలా అదృష్టం. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్తారో అప్పుడు ఈ విలువ అనేది తెలుస్తుంది. కాబట్టి విద్యార్థులారా, మీరు చిన్నపిల్లలు, ఇంకా మీరు కూడా ఏం చేయొద్దు. మీరు అర్థమైంది, చదువుకోవాలంటే అర్థమైందా? ఇది చాలా కథలు ఉంటాయి, చాలా స్టోరీస్ ఉంటాయి. ఒకటే మీరు అట్లా మీకు అనవసరమైనటువంటి విషయాలను ఇది కాకుండా కేవలం చదువు, తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మ నాన్న కష్టపడేటటువంటి కష్టాన్ని చూడాలి. ఆ కష్టానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ ఉన్నారనేటువంటిది మనసులో గుర్తు తెచ్చుకుంటూ చదువుతుండాలి. ముఖ్యంగా మా మిత్రుడు గోపాల్ రెడ్డి గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఆయన ఇప్పుడు ఇక్కడ పాఠం చెప్పిన తర్వాత నిన్న నేను ఆయన యొక్క స్టేటస్ చూస్తే అక్కడ ఆయన పత్తి చేనుకు మందు కొట్టడం చూశాను. ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. 1 ఎకరం భూమి ఉంటే ఆ 1 ఎకరం భూమిని అమ్మేసి ఇంకో ప్లాట్ తీసుకుని ఇల్లు తీసుకుందాం అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారా? గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇప్పుడు పోతన, తెలుగులో పోతన గురించి చదువుకున్నాం. ఆయన కవి అయినప్పటికీ వ్యవసాయం చేశాడు. ఈసారి జువాలజీ లెక్చరర్ అయినప్పటికీ వ్యవసాయం చేస్తున్నాడు. చాలా అరుదు, మనం చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. చాలా మంది ప్రాచీన నేను చదివేటప్పుడు మా గురువులు కూడా ఉన్నారు. పాఠశాలలో జరిపించే కొడంగల్లో చదివాను నేను. కొడంగల్ చదువుతున్నప్పుడు మా సార్ వాళ్ళు కూడా పాఠం చెప్పేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ డే సెలవు వచ్చిన రోజు వాళ్ళు నాగలి కట్టి దున్నేవాళ్ళు, నాగలు కట్టేవాళ్ళు, గుండు కట్టేవాళ్ళు. ఎవరు లేదు ఈ రోజుల్లో. ఈవెన్ నేను కూడా పని చేయలేదు. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మా ఫాదర్ కూడా ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నప్పటికీ నేను కూడా చేయలేకపోయాను. కానీ ఆయన ఈ రోజు కూడా చేస్తున్నాడంటే చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే మనము తినేటప్పుడు చిన్న మెతుకులు కూడా ఉంటాయమ్మా. ఆ చిన్న అన్నపు మెతుకు తయారు కావాలంటే ఎంత కష్టపడవలసి వస్తుంది ఒక రైతు. కాబట్టి దేశానికి ఇద్దరే అని చెప్తారు. ఒక జై జవాన్ జై కిసాన్ అన్నట్టు మీ దగ్గర ఒక జై కిసాన్ ఉన్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరందరూ బాగా చదువుకోవాలి. ముఖ్యంగా నేను చాలా ఉదాహరణ చెప్పాను, ఆడపిల్లలను చూస్తున్నాను కాబట్టి మీకు ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఎన్నో పరిశోధనలు చేయొచ్చు. ఒక చిన్న ఉద్యోగాలని కాదు, నిరంతరం చదువుతున్నారు. మీరు చదువుతూ ముందు పోతుంటే మీకు ఎన్నో అవకాశాలు వస్తుంటాయి.
తర్వాత నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ప్రొఫెసర్స్ ఎట్లా అయినారంటే వివాహం అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చదువులన్నీ ఆపిన తర్వాత చదువు ఆరంభించారు. 35 సంవత్సరాల తర్వాత చదువు ఆరంభించి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్ట్ అయినారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అయినారు. అంటే ఒకటి గుర్తించుకోవాలి, ఎక్కడ చదువు ఆపొద్దు, ఆడపిల్లలు చదువు ఆపొద్దు. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని అవన్నీ మీరు ఈ ఎడ్యుకేషన్ కంటిన్యూవేషన్ అనేది ఉండాలనేటువంటిది ప్రధాన లక్ష్యంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ మేడం గారికి, ఇతర అధ్యాపకులకు అందరికీ, ముఖ్యంగా గోపాలజీ నా మిత్రునికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ.